నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. న్యూ ఇయర్ సెలబ్రేషన్ పై నగర పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇక మందు బాబులారా తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు అంటున్నారు. ఎవరు ఎక్కడ ఏ విధంగా తప్పు చేసినా వదిలేదే లేదని ఇప్పటికే పోలీస్ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ల పైన మాత్రం ఆంక్షలు కఠినంగా అమలు చేస్తామని కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇక నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ విషయంలో మాత్రం ఏ రకంగా ఎవరు తప్పు చేసినా ఎక్కడెక్కడ చేసినా ఆ రకంగా విధి విధానాలు అయితే ఇప్పటికే ప్రకటించింది. జాగ్రత్త అంటూ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇక పబ్బులు హోటళ్ల పైన అనుమతి విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంది. అందులో సీసీ కెమెరాలు వాడాల్సిందే. అలాగే అనుమతి లేని పబ్బుల పైన అలాగే హోటళ్ల పైన కూడా కఠిన శిక్షలు విధించాలని చూస్తుంది. ఇక అన్ని వ్యవస్థలు ఇటు పోలీస్ వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థ, ఎక్సైజ్ వ్యవస్థ, దాంతోపాటు టీనాబ్ అన్ని విభాగాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఏ విభాగానికి తగ్గట్టు ఆ విభాగం ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇటు అనుమతుల విషయంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా, ఎవరైనా తప్పుడు పనులు చేసినా, ఎవరైనా అవాంఛనీయ ఘటనలు చేసినా మాత్రం పోలీసు వ్యవస్థ మాత్రం సిద్ధంగా ఉంది. సీసీ ఫుటేజ్లు కూడా తీసుకుంటుంది. ఎక్కడికక్కడికి కూడా ప్రమాదకరమైన పరిస్థితులున్నా, ఎక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని బట్టి కూడా అరెస్టులు చేసే అవకాశం ఉంది. కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే, ట్రాఫిక్ అధికారులపై కూడా పోలీసులపై కూడా అతిక్రమిస్తే, వాళ్ళను కూడా ఇబ్బందికి వాళ్ళ విధుల్ని ఆటంకాలకు గురి చేస్తే, దాంతోపాటు మద్యం తాగి డ్రైవ్ చేస్తే, అలాగే స్పీడ్ డ్రైవింగ్ చేసినా కానీ, రాంగ్ రూట్లో వెళ్ళినా కానీ, అక్కడ అనుమతి లేని రూట్లలో కూడా వెళ్ళినా కానీ, ఏ రకంగా కానీ ట్రాఫిక్ నిబంధనలను కానీ ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఇటు ట్రాఫిక్ సిబ్బంది అంటుంది. ఇక ఎక్సైజ్ శాఖ విషయానికి వస్తే ఎక్సైజ్ శాఖకు కూడా 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంది అమ్మకాల విషయంలో. కానీ నిబంధనలు మాత్రం వర్తిస్తాయని కూడా కింద చెప్తుంది. ఎవరైనా ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణకు సంబంధించిన మద్యం కాకున్నా అక్రమ మద్యం ఎవరైనా స్వీకరించినా, దాంతోపాటు అంటే పక్క రాష్ట్రం సంబంధించిందైనా, ఆ లేబుల్ లేనిదైనా, అలాగే ఇంపోర్టెడ్ ఆ పర్మిషన్ లేని ఇంపోర్టెడ్ సంబంధించిన వైన్ ఏదైనా వాడినా కానీ వాళ్ళపై మాత్రం కఠిన శిక్షలు తప్పవని కూడా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. దాని సందర్భం బట్టి కూడా ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ తనిఖీ చేస్తుంది. మందు బాటిళ్లను గుర్తించడానికి ప్రత్యేకమైన యాప్ను కూడా ఏర్పాటు చేసుకుంది. యాప్ ద్వారా కూడా ఇమీడియట్గా గుర్తించే ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంది. ఇక టీ న్యాబ్ విషయానికి వస్తాం. టీ న్యాబ్ మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు, డ్రగ్స్ గంజాయికి మాత్రం అంతమొందిస్తాం, ఆ యొక్క వాటికి మాత్రం మేము పూర్తిగా మా ప్రభుత్వం మాత్రం వ్యతిరేకిస్తున్నాం, అసలు ఆ వ్యవస్థను అసలు డ్రగ్స్ రూపుమాపే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నామని కూడా ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీ న్యాబ్ కూడా ఏర్పాటు చేశారు. టీ న్యాబ్ కూడా గట్టి హెచ్చరికలు ఇస్తుంది. ఎవరైనా మద్యంతో పాటు అంటే మద్యంలో కూడా రకాలైన కానీ అలాగే డ్రగ్స్ గంజాయి కానీ ఉపయోగిస్తే మాత్రం వదిలిపెట్టేదే లేదని ఇటు టీ న్యాబ్ అంటుంది. ఆ యొక్క హోటల్లో కానీ పబ్లో కానీ నిషేధిత ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఏ రకమైన సమాచారం వచ్చినా, అనుమతి లేని ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ కనిపిస్తే వదిలిపెట్టే లేదు. దానికి సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో కూడా డ్రగ్స్ టెస్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా రూపొందించారు. ఇక ఎప్పటికప్పుడు టెస్ట్ చేసి కూడా వాళ్ళను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో ఇట్లా ఒక్కో శాఖ ఒక్కో రకమైన ప్రయత్నం చేస్తుంది. ఇక ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే ఒక రకంగా రాత్రి డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ వ్యవస్థ కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. దాదాపు రాత్రి పూటల్లో అయితే మాత్రం ఇక ఫ్లైఓవర్లను అయితే బంద్ చేసింది. ప్రధానంగా ఎక్స్ప్రెస్ వే ఉంది మన మెహదీపట్నం నుండి అటు మన శంషాబాద్ వెళ్ళే రూట్లో మాత్రం కేవలం టికెట్ ఉన్న వాళ్ళకే అటు ఎయిర్పోర్ట్ రూట్ వైపు వెళ్ళనిస్తుంది. మిగతా వాహనాలను కూడా అన్ని ఆపేస్తుంది. దాంతోపాటు కీలకమైన ఫ్లైఓవర్లను కూడా రాత్రిపూట్ల బంద్ చేస్తుంది. ఎందుకంటే ఒకవేళ అంత పైనుండి కూడా ఒకవేళ మద్యం తాగి కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ఫ్లైఓవర్లను మూసివేస్తుంది. రాంగ్ డ్రైవింగ్ని చాలా సీరియస్ తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మాత్రం 8 గంటల నుండే స్టార్ట్ అవుతున్నాయి. సో మందు బాబులారా జాగ్రత్త పడండి. పోలీస్ వ్యవస్థ ఈసారి మాత్రం చాలా సీరియస్గా ఉంది. బృందాలు ఏర్పాటు చేసుకుంది, స్పెషల్ టీంలు ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇక తప్పించుకోలేరని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ సందర్భంలో ఇటు 8 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, దాంతోపాటు ఎవరైనా లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా కానీ, అలాగే
వెహికల్కి ఆర్సీ కానీ లేకున్నా కానీ ఏ రకంగా కానీ స్పీడ్ డ్రైవ్ చేసినా, రాంగ్ రూట్లో వెళ్ళినా, అలాగే ట్రిపుల్ రైడింగ్ చేసినా కానీ, అలాగే పోలీస్ సిబ్బందితో ఏమన్నా గొడవ పెట్టుకున్నా, వాళ్ళ విధుల్ని ఆటంకపరిచేలాగా వాళ్ళని ఇబ్బంది పెట్టినా మాత్రం ఇక తగ్గేదే లేదని కూడా ట్రాఫిక్ సిబ్బంది అంటుంది. అంటే ఒక్కో రకంగా ఒక్కొక్క వ్యవస్థ ఒక్కోలాగా పనిచేస్తుంది. ఓవరాల్గా మాత్రం నగర పోలీస్ వ్యవస్థ మాత్రం సీసీ ఫుటేజ్లను ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు మద్యం విషయంలో వైన్స్ను 12 గంటల వరకు, బార్స్ను 1 వరకు అనుమతి ఇచ్చాయి. కానీ మద్యం తీసుకున్న వాళ్ళు డ్రైవ్ చేసినా, వాళ్ళు రూల్స్ను అతిక్రమించినా వదిలిపెట్టేది లేదంటున్నారు. అంటే అన్ని రకాల అంటే సెలబ్రేషన్స్ చేసుకోండి, కానీ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నా, అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎలాంటి ఇబ్బందులు జరిగినా మాత్రం ఎవరిని వదిలిపెట్టేయలేదు. ఈసారి ఆంక్షలైతే కఠినంగా అమలు చేయబడతాయి. ఎలాంటి ఇబ్బందులు అంటే లా అండ్ ఆర్డర్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ సెలబ్రేషన్ జాగ్రత్తగా నడిచే విధంగా మాత్రం అన్ని వ్యవస్థలు ఒక్కతాటిపై మాత్రం వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇక చూడాలంటే ఒక్కొక్క రకంగా అంటే పోలీస్ వ్యవస్థ ఈ యొక్క పర్మిషన్ల విషయంలో చాలా సీరియస్గా ఉంది. హోటళ్ళు, పబ్బుల్లో అయితే మాత్రం కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చూసుకుంది. కొందరు అనుమతి లేకుండా ఎవరైనా పార్టీలు చేసుకుంటే మాత్రం వాళ్ళపైన మాత్రం కఠిన శిక్షలు తీసుకోబోతుంది. ఇటు రోడ్లపైన, రక్షణ పైన, బయట పరిస్థితులపైన బహిరంగంగా కానీ సిగరెట్ కానీ అలాగే మద్యం సేవిస్తే కూడా అన్ని రకాలుగా ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసుకుంది. ఎస్ఓటీ టీంలు కూడా ఈసారి సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళైతే ఆంక్షలు విధిస్తున్నారు. ఇటు పోలీసు, ఇటు ఎక్సైజు, ఇటు ట్రాఫిక్, ఇటు టీనాబ్ అన్ని వ్యవస్థలు కూడా అమలు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్లు చూస్తున్నారు. డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో సీరియస్గా ఉన్నారు. అలాగే మద్యం వినియోగంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన మద్యం కాకుండా అలాగే నిషేధిత మద్యమైనా, పక్క రాష్ట్రానికి సంబంధించిందైనా, ఎలాంటి గుర్తింపు లేని మద్యం ఉన్నా కానీ వదిలిపెట్టేది లేదంటున్నారు. ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ విషయంలో అంటే అన్ని రకాల ఇటు డ్రైవింగ్ కానీ, తాగే విషయంలో మాత్రం, మద్యం విషయంలో కానీ, అనుమతుల విషయంలో మాత్రం ఏ రకంగా కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే మాత్రం ఎవరు కూడా వదిలిపెట్టలేకుండా మాత్రం అన్ని వ్యవస్థలు సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా పోలీస్ శాఖ ఒక్కటే చెప్తుంది, మీరు సెలబ్రేషన్ చేసుకోండి, కానీ ఇబ్బంది పెట్టకండి, అనుమతి లోపే చేసుకోండి. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్తుంది. అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నాము, జాగ్రత్తగా చేసుకోండి, తస్మాత్ జాగ్రత్త అని పోలీసులు అంటున్నారు. మరి చూడాలి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది, మరి ఆంక్షల నేపథ్యంలో ఎవరెవరు పట్టుబట్టబోతున్నారు, అలాగే ప్రభుత్వ తీరుకు మరి మందుబాబులు జాగ్రత్త పడతారా లేకపోతే దొరికి శిక్షలు అనుభవిస్తారా చూడాలి. ఏదేమైనప్పటికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ పైన మాత్రం నగర పోలీసులు అన్ని వ్యవస్థలు కలిపి మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టాయి.